శ్రీనివాసవరం గారి నాయకత్వం, శ్రీనివాసవరం గారి నాయకత్వం, శ్రీనివాసవరం నాయకత్వం, వర్మ గారి నాయకత్వం, వీర్రాజు గారి నాయకత్వం, వీర్రాజు గారి నాయకత్వం, వీర్రాజు గారి నాయకత్వం. దగ్గర పడిపోతారు. గంట కళ్ళ వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగానే పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీలో నాయకులు కార్యకర్తలు పయనించి దిగుబడ్డవారు డబ్బు ఆధారంగా రాజకీయాలు చేయదు. భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలకు అనుగుణంగా వారసును ప్రోత్సహించడం ద్వారా భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేయదు. ఇలా నేను ఒక సాధారణ కార్యకర్త, వీర్రాజు ఒక సాధారణ కార్యకర్త, ఎస్పీ గారు ఒక సాధారణ కార్యకర్త, ఈయన ఒక సాధారణ కార్యకర్త, జిల్లా రడబాల ఈయన ఒక సాధారణ కార్యకర్త, అంత రాష్ట్ర నాయకులు వేదిగా అతి కోసం పనిచేసి కాబట్టి ఇవాళ మోడీ గారు ఒక కార్యకర్త, అర్థమైన కార్యకర్త. నా పార్టీలో ఎవరు కూడా వారసత్వ ఆధారంగా వచ్చినటువంటి నాయకులు మా పార్టీలో లేరు. స్వయంగా పార్టీలో చేరి కష్టపడి పనిచేసి కార్యకర్త ఆధారంగా పెరిగినటువంటి నాయకత్వం మా పార్టీకి ఉంది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ ప్రపంచంలో, భారతదేశంలో. కాబట్టి ప్రతి 6 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. 6 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మళ్ళీ నూతనంగా సభ్యత్వాన్ని తీసుకుంటాం. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని చేయడానికి పార్టీ చక్కటి ప్రణాళిక రూపొందించింది అనేటువంటి విషయాన్ని సార్ ప్రస్తుతం వరదలు పడుతున్నాయి సార్. వరదల్లో ప్రెసిడెంట్ మన ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అధికారికి తప్పనిసరిగా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి గురించి మోడీ గారు తెలుసుకున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు. రాష్ట్ర రాజధానికి ₹1,000 కోట్ల డబ్బులు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ₹1,000 కోట్లు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం 3 నెలల వ్యవధిలో ఈ రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఆర్థికమైనటువంటి సహాయం అందిస్తుంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భూములలో అది స్టీల్
అండ్ హెవీ ఇండస్ట్రీ. ప్రగతి అంటే ఏదైతే పరిశ్రమల శాఖతో ఉన్నటువంటి ప్రగతి ఏదైతే అది నిరంతరం కొనసాగుతాం. చాలా ఇండస్ట్రీస్ కి ఏ రకంగా దాన్ని ఆర్డర్స్ పెంచాలి, ఎక్స్పోర్ట్స్ పెంచాలి. చాలా మంది చాలా సిపిఎస్యులు, పిఎస్యులు, మహారత్నాలు, నవరత్నాలు మా పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. వాటి ప్రొడక్షన్ మరింత పెంచాలి, మరింత అయినటువంటి లాభాలు పెంచాలి, బయట దేశాలు ఎక్స్పోర్ట్స్ పెంచాలి అనేటువంటి విధంగా నేను కానీ మా క్యాబినెట్ సభ్యులు అయినటువంటి కుమారస్వామి గారు కానీ కలిసి అనేక సమావేశాలు రివ్యూలు నిర్వహించడం జరిగింది. చక్కటి ప్రగతి మా శాఖలో ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏమైనా బలి చేస్తున్నాం కాబట్టి కార్యక్రమం చేపట్టారు. అది కూడా మాట్లాడుతున్నాం. ల్యాండ్ అవైలబిలిటీ ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు సమావేశం ల్యాండ్ అవైలబిలిటీ అంటుంది. ఏ పరిశ్రమలు అయితే ఆంధ్రప్రదేశ్ వైద్యులుగా ఉంటాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్యారడైస్ సజ్జల విషయంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కారణంగా చాలా మంది రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకున్నటువంటి వ్యక్తులు వెనక్కి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఉన్న పరిశ్రమలు కూడా బయటికి తరలించినటువంటి వ్యక్తులతో సంస్థలతో మాట్లాడుతున్నాం. బయటికి వెళ్ళిపోయినటువంటి సంస్థలు తిరిగి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళిపోయిన ప్రయత్నం. అలాగే కొత్తగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని ఆలోచన వచ్చి ముందుకు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ వైఖరి కారణంగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంస్థలను వ్యక్తులను కూడా మళ్ళీ పిలిచి మాట్లాడి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే పరిశ్రమలు స్థాపించడానికి సిస్టమ్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రొసీజర్ ఏదైతే ఉందో ల్యాండ్ అలొకేషన్ దాన్ని ప్రొసీజర్ లెవెలైజ్ చేయాలా, ఏదైతే అనుమతులు ఉన్నాయో దీర్ఘకాలికంగా సమయం తీసుకోకుండా ఒక స్టిపులేటెడ్ పీరియడ్ లో ఒక పరిమితమైనటువంటి సమయంలో అనుమతులు మంజూరు చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారితో కూడా చర్చ జరపడం జరిగింది. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో పరిశ్రమల ప్రగతి రాబోయేటువంటి రోజుల్లో ముందుకు తీసుకెళ్తారు.